వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహిళా సంఘాలకు గుడ్ న్యూస్తో పాటు ఇది ఆర్థికంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే న్యూస్. సో ఇప్పటికే ఈ పథకం ఆదిలాబాద్లో ప్రారంభమైంది, అమలు కూడా అవుతుంది. మరి మిగతా జిల్లాల్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. సో మరి దీనికోసం మహిళా సంఘాల మహిళలు ఏం చేయాలి అంటే వెంటనే కలెక్టర్ను కలవాలి. ఇంతకీ ఆ పథకం ఏంటి, కలెక్టర్ని ఎందుకు కలవాలి, ఆర్థిక సాయం మళ్ళీ ప్రభుత్వం ఏమైనా అందిస్తుందా, వడ్డీ లేని రుణాల, కొత్త ఉద్యోగాల, ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానాలు చెప్పబోతున్నా. సో ఆదిలాబాద్ సంబంధించిన రాజేష్ షా అనే కలెక్టర్ ఒక పక్క మహిళా సంఘాలకి ఆర్థికంగా వెనుకబడ్డం, లేదంటే ఆర్థికంగా వాళ్ళకి ఆదాయం తెచ్చిపెట్టాలని, ఇంకోవైపు రైతులకి, సో రైతులు యూరియా కష్టాలు తీర్చాలని అండ్ యూరియా డిస్ట్రిబ్యూషన్లో రైతుల వరకు యూరియా చేయాలి, బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి అని ఈ రెండు ఎట్ ఏ టైం జరగాలి అంటే దానికి మహిళా సంఘాలే సరే అని నిర్ణయించాడు. సో నిర్ణయించడంతో పాటు దాదాపు 25 మహిళా సంఘాలను మొదటిగా పిలిచి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అడిషనల్గా ఇంకో 15 కలిపారు. అంటే దాదాపు 40 మహిళా సంఘాలకి ఒక అవకాశం కల్పించాడు. అయితే ఇప్పటి వరకు యూరియా కొనాలంటే బ్లాక్ మార్కెట్లో కొనాలి, లేదంటే డీలర్ దగ్గరికి వెళ్ళి కొనాలి. కానీ అది కాదు. ఇకపై ఆదిలాబాద్లో యూరియా కొనాలి అని అంటే రైతులు మహిళా సంఘాల దగ్గరనే కొనాలి. రైతులు తమ ఊరిలోనే తమ దగ్గర ఉండే అక్క చెల్లెళ్ళ దగ్గర యూరియా కొనే అవకాశం కల్పిస్తున్నారు. సో ఇట్లా చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ని అరికట్టచ్చు అండ్ మహిళా సంఘాలకి ఆర్థికంగా సహాయం చేసినట్టు అండ్ మహిళా సంఘాలకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది అని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. మరి యూరియా ఇవ్వాలి అంటే లైసెన్స్ కావాలి కదా. మరి లైసెన్స్ లేకుండా ప్రభుత్వం లైసెన్స్ లేని వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టడం, మిగతా కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తుంది. మరి మహిళా సంఘాలకి ఆ రూల్ వర్తించదా అంటే వర్తిస్తుంది. ప్రతిదీ రూల్ ప్రకారమే చేయాలి అని ఆ కలెక్టర్ ఆలోచించారు. అందుకనే 6 నెలల వరకు వాళ్ళకి తాత్కాలికంగా ఈ యూరియా అమ్మేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేకంగా ఒక లైసెన్స్లు కూడా జారీ చేశారు. మరి 6 నెలల తర్వాత వాళ్ళకి ఇంకేం ఉపాధి ఉంటుంది? 6 నెలల తర్వాత ఇక వాళ్ళకి ఆదాయం కూడా గండిగొట్టే అవకాశం ఉంటుంది కదా అని అనుకుంటారు. సో ఇదే ఆలోచన కలెక్టర్ కూడా వచ్చింది. సో సంవత్సరం పొడుగునా కూడా మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్న ఈ షాపులకి ఖచ్చితంగా ఆదాయ వనరులు చేకూర్చేటట్టు ఉండాలి అని ఆలోచించారు. సో అందుకనే ఈ మహిళా సంఘాలకు సంబంధించిన మహిళా మనులకి తాత్కాలికంగా రైతు వేదికల దగ్గర యూరియా అమ్మేందుకు అవకాశం కల్పిస్తూనే వాళ్ళు సంవత్సరం మొత్తంలో కూడా వాళ్ళకి ఎరువులు అమ్మేటట్టు, తర్వాత ఈ ఇన్సెక్ట్ సంబంధించిన పంటకి పీడ వచ్చినప్పుడు ఆ పురుగుల మందులు అమ్మేందుకు కూడా పర్మిషన్లు జారీ చేయబోతున్నారు. మరి మహిళా సంఘాలకి కేవలం పర్మిషన్ లేనా ఆర్థికంగా ప్రభుత్వం ఏం సహాయం చేయబోతుంది అంటే, సో ఎవరైనా ఒక ఫర్టిలైజర్ షాప్ పెట్టుకోవాలంటే నంబర్ ఆఫ్ నామ్స్, చాలామంది అధికారుల పర్మిషన్లు, ఎంతోమందికి చేతులు తడపాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మహిళా సంఘాల అక్క చెల్లెలకు అట్లాంటి అవకాశం లేకుండానే ఎవరైతే శ్రీనిధి కింద, లేదంటే వాళ్ళ మహిళా సంఘాల పొదుపు డబ్బుల్లో నుంచే ఆ డబ్బులు వినియోగించుకొని వాళ్ళు అక్కడ వ్యాపారం చేసేందుకు ఈ పెట్టుబడికి సంబంధించిన రుణాలు 10 లక్షల లోపు తీసుకుంటే అసలు వడ్డీ లేకుండానే వాళ్ళకి రుణాలు ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సో అట్లా దాదాపు 40 మహిళా సంఘాలు ఆదిలాబాద్లో ఇక యూరియా, పురుగుల మందులు, ఎరువులు, ఇట్లా రైతుకు అవసరమయ్యే ప్రతి ఒక్క సామాను రైతుకు వేదిక నుంచి 6 నెలల వరకు, ఆ 6 నెలల తర్వాత ప్రభుత్వమే వాళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టించిన తర్వాత అక్కడి షిఫ్ట్ అయ్యి అక్కడ వాళ్ళు వ్యాపారం చేయబోతున్నారు. సో ఇదనమాట మహిళా సంఘాలకి ఒక గుడ్ న్యూస్ అండ్ ఆదాయాన్ని తెచ్చిపెట్టే గుడ్ న్యూస్. అండ్ ఇలా కేవలం ఆదిలాబాద్కే పరిమితమైందా అంటే పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే ఆదిలాబాద్లో స్టార్ట్ చేశారు. సో ఇంకొక నెలలో మహిళా సంఘాలు ఇచ్చే రివ్యూ అండ్ వాళ్ళ ఆదాయం పైన డిపెండ్ అయ్యి మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి అవకాశమే మహిళా సంఘాలకు కల్పించాలి అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందంట.